థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్న తపన ఉన్నటప్పుడు మార్కెట్లో వీళ్ళని మ్యానిపులేట్ చేసి మోసం చేసి అబద్ధాలు చెప్పి ఎట్లా బిజినెస్ చేస్తున్నారని ఒక చిన్న అంశం నేను మాట్లాడాలనుకుంటున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు సంపాదించుకోవాలని ఎందుకు అనుకుంటాడు ఒక తెలుగు మీడియం స్టూడెంట్? ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళు కొన్ని విషయాలు పోగొట్టుకున్నారు. ఇంగ్లీష్ మనం నేర్చుకుంటే మనకి మంచి కెరియర్ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి, మన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, మనల్ని మనము మంచిగా కాన్ఫిడెంట్గా ఇంకా కంపిటెంట్ ఇండివిజువల్గా ప్రజెంట్ చేసుకోవచ్చు, మనకు ఒక సోషల్ స్టేటస్ ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక రెస్పెక్ట్ వస్తుంది, జాబ్లో అన్నా బయట అన్నా. సో ఇట్లా పర్సనాలిటీ డెవలప్మెంట్ కన్నా కెరియర్ ప్రాస్పెక్ట్స్ కోసం అన్నా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న నీడిని అక్కడనే గుర్తిస్తాం. అంటే స్కూల్ స్టేజ్లో మనము ఫౌండేషన్ సరిగా మిస్ అయినా మనకి యాక్చువల్ అవకాశం అండ్ అవసరం ఎప్పుడు వస్తుంది? జాబ్స్కి వెళ్ళేటప్పుడు, ప్రమోషన్ కోసం, బయట కంట్రీ వెళ్ళేటప్పుడు, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు, జాబ్లో ఇబ్బంది పడుతున్నాం, మెయిల్స్ పెట్టాలన్నా ఆర్ కలీగ్స్తో అన్నా, ప్రాజెక్ట్ మేనేజర్తో అన్నా, ఆర్ బయట కంట్రీ వాళ్ళతో మాట్లాడాలన్నా అప్పుడు రియలైజ్ అవుతున్నాం మనం ఇంగ్లీష్ వాల్యూ ఏంటి. అంటే స్కూల్ స్టేజ్లో కూడా మనం రియలైజ్ అవ్వట్లేదు. యాక్చువల్ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడ రియలైజ్ అవ్వట్లేదు. రియలైజ్ అయ్యాక మనం చేసేది ఏంటి? మీరు నిజంని నమ్ముతున్నారా, అబద్ధంని నమ్ముతున్నారా? మీరు అబద్ధంని నమ్ముతున్నారు, అదే ప్రాబ్లం. మీరు 10 yearsలో చేయలేని పని నేను 30 daysలో నేర్పిస్తా అంటున్నాడు ఒక అతను. ఈ బుక్ కొనండి 499 రూపీస్ అంటున్నారు, ఆర్ PDF డౌన్లోడ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేయండి, యూట్యూబ్ వీడియోస్ చూడండి, మేము 30 వీడియోలు చూస్తే చాలు, ఇట్లా అంటున్నారు. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను కూడా 100 వీడియోస్ పెట్టుకున్నాను. బట్ అందులో ఓన్లీ గ్రామర్ నేర్చుకోగలుగుతారని చెప్తాను, కానీ ఇంగ్లీష్ మాట్లాడే అండ్ రాసే నైపుణ్యాలు అయితే సంపాదించుకోలేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు నిజం చెప్తాను, ఆ ప్రాసెస్నే లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటారు. అంటే మెదడు ఒక భాషను ఎలా నేర్చుకుంటారని ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియని మీరు ఫాలో చేస్తే మీరు కూడా ఆ నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. అండ్ అదే ప్రాసెస్ నా స్టూడెంట్స్ ఫాలో చేసి చేస్తున్నారు. ఇప్పుడు నిజం నేను ఏం చెప్తున్నా అంటే ఇది ఈజీగా అయితే రాదు, ఇది కష్టమైన పని. 10 months కష్టపడని అంటున్నా, 1000 hours ఆఫ్ ట్రైనింగ్ తీసుకోండి అంటున్నా. మీరు ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఏమేమి పని చేయలేదు అవన్నీ నేను ఇక్కడ చేపిస్తా అంటున్నాను. ఇది నిజం. ఇది వినడానికే కఠినంగా ఉంది, కఠోరంగా ఉంది. నా కోర్స్ కూడా కఠిన కారాగార శిక్షలాగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబద్ధంనే నమ్ముతున్నారు, నష్టం ఎవరికి? మళ్ళా మోసపోతున్నారు, మళ్ళా డబ్బు పెడుతున్నారు. నాకు ఎన్నో స్టూడెంట్స్ తెలుసు సార్, మేము ఆయన స్టూడెంట్ పోయినా, మీ స్టూడెంట్ ఎక్కడ పోయినాం, అక్కడ పోయినా, ఇన్ని పైసలు పెట్టినాం, అన్ని పైసలు పెట్టినాం, 20,000 పెట్టినాం, 8,000 పెట్టినాం, ఇదే చెప్తున్నారు. నేనేమంటున్నా, 10 months నా దగ్గర రండి, వన్ స్టాప్ సొల్యూషన్. మీకు 10 language లెర్నింగ్ ఏరియాస్ నేర్పిస్తా అంటున్నాం. బేసిక్ గ్రామర్, అడ్వాన్స్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్. ఇట్లా 10 language లెర్నింగ్ ఏరియాస్ నేర్పించే కోర్స్ ప్రపంచంలోనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో అయితే లేదు. నేను చెప్తా అనుకున్నాను, ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను, నేను నీతి నిజాయితీగా చేస్తున్నాను, నేను రిజల్ట్స్ ఇచ్చి చేస్తున్నాను. అండ్ వెరీ క్లియర్లీ చెప్తాను నేను వీడియోస్లో కూడా. నా కోర్స్ చేయాలంటే నేను అనట్లేదు ఇప్పుడు కూడా. ఆ కోర్స్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. మీకు రిజల్ట్ రావాలంటే మీరేం చేయాలి? కోర్స్ చేయాలి, క్లాస్ వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి. 10 months హోంవర్క్ చేయాలి అంటున్నా, మండే టు ఫ్రైడే. అప్పుడు ఇవన్నీ కవర్ చేపిస్తా అంటున్నాను. దిస్ ఇస్ మై ప్రాసెస్. అండ్ ఇది నిజం. అండ్ నిజం కష్టంగానే ఉంది. అండ్ ఇది కష్టపడండి, రండి, కష్టపడడానికి రండి నా దగ్గర అంటున్నా. ఉట్టి పైసలు ఇస్తే ఏమైతే జిమ్ చేరినట్టు ఉంటుంది. నాకు పైసలు వస్తాయి, జిమ్ పైసలు కడతారని జిమ్ పోరు, అట్లనే కదా ఇది కూడా. సో కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ రిజల్ట్. మనకి జీవితంలో ఏదో కావాలి, అది కావాలంటే ఏం చేయాలి? కమిట్మెంట్ ఉండాలి. ఎక్కడ పోయి పైసలు ఇచ్చేస్తే సొల్యూషన్ కాదు. పైసతో సొల్యూషన్ వచ్చేస్తే అందరి దగ్గర పైసలు ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి కదా, అట్లా కాదు. పైసా అలోన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. పైసా పెట్టాలి, అది మొదటి అడుగు. తర్వాత కృషి పెట్టాలి, సమయం కేటాయించాలి, ప్రతిరోజు క్లాస్ వర్క్ హోంవర్క్ చేయాలి. ఇట్లా 10 months హోంవర్క్ చేస్తాను, కమిట్మెంట్ మీలో ఉంటే నేను మీకు గ్యారంటీ చేస్తున్నా రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ ఇస్తాను. అండ్ నా స్టూడెంట్స్ వీడియోస్ నేను పెడుతూనే ఉంటా. వీళ్ళందరూ నా ప్రాసెస్ని నమ్మి చేసి కమిట్మెంట్తో రుజువు చేసుకున్న స్టూడెంట్స్. వీళ్ళు 10 months కాకపోయినా 12 months అన్న కష్టపడి చేసిన ప్రాసెస్ వెరీ సింపుల్. అంటే మనకి యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది, ఎట్లైనా లాగిన్ అవ్వండి. మండే టు ఫ్రైడే 5 classes ఉంటాయి. క్లాసెస్ చూడండి, హోంవర్క్ చెప్తాను, చివరిలో ఆ హోంవర్క్ చేసినా సబ్మిట్ చేయండి. ఇదే ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మీరు సరిగ్గా సరదాగా పాటిస్తే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఆ మంచి రిజల్ట్ 2 విషయాలు, ఒకటి స్పీకింగ్ ఫ్లూయెన్సీ, ఇంకోటి రైటింగ్ ప్రొఫిషియన్సీ. సో నేను చెప్పిన విషయం అర్థం చేసుకుని అబద్ధంని నమ్మి మోసపోతూనే ఉంటారా? ఆర్ నిజం కష్టంగా ఉన్నా కఠినంగా ఉన్నా ఎస్ నాకు నిజమే కావాలి, కష్టపడేదానికి కూడా నేను రెడీ అన్న సైకాలజీ మీకుంటే నేను జాయిన్ జూలై బ్యాచ్. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ జూలై బ్యాచ్. అండ్ దీని తర్వాత నేను స్పీకింగ్ లైవ్ అడ్మిషన్ కోర్స్ చేస్తాను కాబట్టి. అండ్ ఒక పాయింట్ చెప్తా లాస్ట్కి, 6 months అయిపోయింది ఇయర్లో, ఎట్లన్నా ఇంకా 6 months ఉంది. దీన్ని సదుపయోగం చేసుకోండి, లేకపోతే కన్ను మూషిల దార్శిలో 2025 వచ్చేస్తుంది. మీరు ఇప్పుడన్నా ఈ కోర్స్ జాయిన్ అయితే మీకు చాలా మీరు సిలబస్ కవర్ చేయొచ్చు కోర్సులో ఇయర్ అయ్యే వరకు.
నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మీకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, చాలా మంచి అవకాశాలు వస్తాయి లైఫ్. సో ఈ పాయింట్ని అర్థం చేసుకుని ఎస్ సార్ మేము కూడా 10 months హోంవర్క్ చేయడానికి రెడీ అనే కమిట్మెంట్ మీలో ఉంటే పింగ్ మీ ఆన్ వాట్సాప్, టేక్ అడ్మిషన్ ఇన్ జూలై బ్యాచ్.